అందరికీ జై భీమ్. ఈ నెల 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు 2వ తేదీ మార్చి 24వ తేదీ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అనే తీర్పుని ఖండిస్తూ ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందు, ఆంధ్రప్రదేశ్లో ప్రతి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తప్పకుండా దళిత క్రైస్తవ సోదరులందరూ ఈ నెల 2వ తేదీ అంటే గురువారం రోజు కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి సుప్రీంకోర్టు తీర్పుని ఖండిస్తూ ఇస్తున్నటువంటి మెమరాండంకి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే మన ప్రాంతంలో జరుగుతున్నటువంటి దాడులను మనం చూస్తున్నాం. మనం ఏ మతం స్వీకరించినప్పటికీ మన పైన కుల వివక్షత పోలేదు, దాడులు నివారణ జరగలేదు, బానిస బతుకులు పోలేదు. కాబట్టి ఇప్పటికైనా మనం మారకపోతే ఇక ఎప్పటికీ మారలేము. మనం మన పైన జరిగే ప్రతి సంఘటనలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, రేపు జరిగే ధర్నాకు ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అని చెప్పినటువంటి మాటని మనం ఖండిస్తున్నాం. బహుజన సమాజ్ పార్టీగా మేము పిలుస్తున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని దళిత క్రైస్తవ సోదరులందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను. నా పేరు రామలింగయ్య, బహుజన సమాజ్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి. జై భీమ్, జై భారత్.